అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు నుంచి ఫ్యాన్స్కు సర్ప్రైజ్ అప్డేట్ ఇచ్చేసింది మూవీ టీం. ముందుగా చెప్పినట్లుగానే టీజర్ను విడుదల చేసిన చిత్రబృందం ఈ యొక్క సినిమా 2 భాగాలుగా రానట్లు అనౌన్స్ చేశారు. ధర్మం కోసం యుద్ధం అంటూ తొలి భాగం ఈ ఏడాది 2024లో రానున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. కత్తి వర్సెస్ ఆత్మ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. అలానే ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. ఇందులో పవన్ కళ్యాణ్ నల్ల తోడేలు ఎదురుగా ఒకరి కళ్ళలోకి మరొకరు సూటిగా చూసుకున్నట్లుగా చూపించారు. టీజర్లో మొఘలుల కాలం రాజులు నవాబులు ప్రజలపై దాడి చేస్తూ వారి శ్రమను దోచుకుంటే వాళ్ళను దోచుకోవడానికి ఓ దొంగ వస్తాడు అంటూ టీజర్లో పవన్ ఇంట్రడక్షన్ అదిరిపోయింది. చాలా కాలం తర్వాత పవర్ఫుల్ యాక్షన్ సీన్స్తో పవన్ అదరగొట్టేశారు. పవన్ లుక్స్ హైలైట్గా ఉన్నాయి. మొత్తంగా ఈ యొక్క ప్రచారం చిత్రంలో యాక్షన్ విజువల్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా బాగున్నాయి. దీంతో ఈ యొక్క టీజర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉందని చెప్పాలి. కాగా గత కొంతకాలంగా ఈ యొక్క సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడం వల్ల సినిమా ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో అనేక వార్తలు వచ్చేసాయి. వాటన్నిటికీ చెక్ పెడుతూ చిత్ర నిర్మాత ఏఎం రత్నం సినిమాపై క్లారిటీ ఇచ్చేశారు. అలాగే కొన్ని అప్డేట్లను కూడా విడుదల చేశారు. మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి. ఇక టీజర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన పీఎం మోడీ ప్రశంసలు కురిపిస్తున్న విజువల్స్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే తాజాగా పీఎం మోడీ ఈ యొక్క టీజర్ను లైవ్లో వీక్షిస్తున్న ఆ ఫోటోలు వీడియోలు కూడా నెట్టింట్లో హల్చల్ చేస్తూ ఉన్నాయని చెప్పాలి. మరి ఈ యొక్క టీజర్ను చూసిన పీఎం మోడీ ఎలా స్పందిస్తారా అని ఇటు మెగా అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు.